ఇన్ ద నేమ్ ఆఫ్ అల్లా. ఒరే మత ఉన్మాదుల్లారా ఇది ఒకసారి చూడండి. బంగ్లాదేశ్ లో ఉన్న హిందూ సోదరుల మీద అక్కడ ఉన్న మతోన్మాదులు ఏదైతే దాడులు చేస్తున్నారో ఆ దాడులను వెంటనే ఆపాలని చెప్పి नफरत को फैलाना चाहते हैं। याद रखो, इस वक्त पर हमको नफरत नहीं, हमको अमन को और मोहब्बत को पैदा करना है। నా హిందూ సోదరులకి, నా హిందూ మిత్రులకి చెప్తున్నా, కొంతమంది ఉన్మాదులు హిందూ ముస్లిం చేసి మమ్మల్ని అందరినీ కొట్టుకునేలా చేస్తున్నారు. ఆంధ్ర నెల్లూరుకి చెందిన సమీ హుసేన్ లాంటి వారు బంగ్లాదేశ్లో హిందూస్కి ఏమైనా చేస్తే మొత్తం తన జమాత్ అంతా వేసుకొని వచ్చి ర్యాలీ చేసి దాన్ని కఠినంగా ఖండించారు. ఈయన ముస్లిం కాదా? కర్ణాటకకి చెందిన ఒక మినిస్టర్ బీజెడ్ జమీర్ అహ్మద్ ఖాన్ హిందూ నోట్లో పెట్టిన ఆ అన్నాన్ని తీసి తన ఎంగిలు తను తిని నిరూపించాడు, మేమంతా ఒకటే అని. తను ముస్లిం కాదా? ఎవడో పాకిస్తాన్ ఉన్మాది లుచ్చాగాళ్ళు మా ఇండియా పైకి వచ్చి మా హిందూ బిడ్డల కళ్ళలో నుంచి కన్నీళ్లు కారితే వాళ్ళ హస్బెండ్స్ని చంపేశారని ఓవైసీ లాంటి వాళ్ళు కఠినంగా ఖండించారు దాన్ని. ఆ పాకిస్తాన్ ఉన్మాదుల్ని అక్కడికక్కడే మిసైల్ వేసి వేసేయాలని చెప్పి. తను ముస్లిం కాదా? గాయిజ్, హిందూ ముస్లిం ఇది చేస్తున్నారు కావాలని కొంతమంది ఉన్మాదులు. అది ముస్లిం కమ్యూనిటీలో అయినా, అది హిందూ కమ్యూనిటీలో అయినా. వీళ్ళ మాటలు మీరు వినొద్దు. పొద్దున లేస్తే ఒక హిందూ పెట్టే టిఫిన్ మేము తింటున్నాం కదా, మా ముస్లిమ్స్ చేసే హలీం మీరు తింటున్నారు కదా. మనమంతా కలిసి కట్టుగా ఉండాలనే ఈ ప్రయత్నం. ఈ మసీద్ కూల్చాడు, అతను ఆ టెంపుల్ పగలగొట్టాడు, ఇది కాదు మన యూత్కి కావాల్సింది. ఇది కాదు ఇప్పుడు సమాజానికి కావాల్సింది. ఇండియా కా డెవలప్మెంట్ ఫస్ట్, బాకీ సబ్ నెక్స్ట్. మీకు మంచి జ్ఞానం కావాలనుకుంటే మీ ఓన్ ఖురాన్ అయినా, బైబిల్ అయినా, భగవద్గీతనా ఇవి చదివి మీరు నాలెడ్జ్ తెచ్చుకోండి. ఎందుకంటే ఏ మతం చెప్పదు ఇంకో మతాన్ని కించపరచండి, ఇంకో మతం వాళ్ళని కొట్టండి అని. ఈ వేస్ట్ మత ఉన్మాదుల సోషల్ మీడియా పేజెస్ తప్ప. ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్. చదవండి, పెద్ద పెద్ద బుక్స్ కాకపోయినా మీ హోలీ బుక్స్ అయినా చదవండి. ఇండియాని ప్రౌడ్ చేయండి. ఈ వేస్ట్ గాళ్ళు పెట్టే వేస్ట్ పేజెస్లో సోదంతా విని డోంట్ ఫూల్ యువర్ సెల్ఫ్. జై హింద్, జై భారత్, మేరా భారత్ మహాన్.